వాక్యం బోధిస్తుంటే, వాక్యం చెప్తుంటే ఎంతమంది ఎట్టకారం చేసేవాళ్ళండి, ఎంతమంది హేళనగా మాట్లాడేవాళ్ళండి. దేవుడు పెట్టి మన వైపు తిరగాలంటారా, మారు మనసు పొందేయాలంటారా, పాపాన్ని విడిచిపెట్టేయాలంటారా, అబ్బాయికి ఏం చెప్పాడు కాబట్టి మనం ఇంకా ఈ రకంగా ఎంతమంది ఎన్ని రకాలుగా ఈరోజు సేవకులు కూడా ఏదో ఒక అపహాస్యం చేసి, ఏ రకంగా అపహాస్యం చేస్తారంటే ఈరోజు చేస్తగా సేవకుడు మాటను బట్టి అపహాస్యం చేసేవాళ్ళు ఉన్నారు, బోధన బట్టి అపహాస్యం చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ వస్త్రధారణ బట్టి అపహాస్యం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకున్న హైట్ తక్కువ అయితే పొట్టోడురా అని బోధ చేస్తున్న హైట్ తక్కువ అపహాస్యం చేసేవాళ్ళు ఉన్నారు. పట్టుండి వాక్యం చెప్తే ఆ పట్టణం బట్టి అపహాస్యం చేసేవాళ్ళు ఉన్నారు. ఈ రకంగా ఎంతమంది ఎన్ని రకాలుగా బోధించే వాళ్ళని వాక్యాన్ని బట్టి, మాట తీరుని బట్టి, ఆ వాక్య శైలిని బట్టి రకరకాలుగా అవమానపరిచేవారు, హేళనగా మాట్లాడేవారు, విక్రించేవారు, అపహాస్యం చేసేవాళ్ళు, ఇన్ని రకాలుగా ఈరోజు ఎంతమంది ఉన్నారో తెలుసు సమాజంలో. నీకు ఇచ్చింది ఇన్విటేషన్ ఎందుకు తెలుసా? నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని ఆయన దగ్గరికి చేర్చాలని. ఆమేన్.